హాయ్ ఫ్రెండ్స్, ఏఎంఆర్ మొబైల్ సర్వీస్కి స్వాగతం. ఈరోజు వాషింగ్ మిషన్స్లో టబ్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాం. మార్కెట్లో అయితే టబ్ క్లీనింగ్కి సంబంధించి ఎన్నో లిక్విడ్స్, ఎన్నో పౌడర్లు, ఎన్నో ట్యాబ్లెట్స్ రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏవైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయో మనకైతే తెలియదు. అందుకని నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ కొన్నాక ఒక 6 months పైన అయిపోయింది. లోపలంతా జస్ట్ బాగా పగుడు పట్టిపోయినట్టు పాచి పట్టేసింది. మనం బట్టలు వేసినా కూడా మనకు సరిగ్గా అయితే మురికి అయితే పోయేది కాదు. ఒకసారి అయితే క్లీన్ చేసి వేసి చూసిన తర్వాత ఎలాగుందనేది నేనైతే చెప్తాను. నేనైతే ఈ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. ఇవైతే ఒకసారి నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇవి 129 రూపీస్, 100 అలా మనకైతే ప్రైజెస్ అయితే డ్రాప్ అవుతుంటాయి. ఎన్నో రకాల కంపెనీలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం 30, 25 అలా ట్యాబ్లెట్స్ అయితే వస్తుంటాయి. ఇవి మనం చూసి ఎక్కువగా ఉన్నవే చూస్ చేసుకోండి. ఏ కంపెనీ అనేది ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువగా వస్తే మనకు కొన్ని ఎక్కువగా వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం ఒక 2 వేసాను. ఎలా వర్క్ అవుతుందో చూద్దామని. లాస్ట్లో రిజల్ట్ అయితే ఎలా వస్తుందో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ మనకైతే వాటర్ ఫ్లో కోసం అయితే వెనకాల ఓపెన్ చేసి వెనక మనకైతే చిన్న మెస్ అయితే ఉంటుంది కదా, ఆ మెస్ని మనము ఫస్ట్ మెస్ అయితే క్లీన్ చేసుకుంటే మనకు వాటర్ అయితే ఫ్లోయింగ్ ఉంటుంది. ఇదైతే అందరికీ తెలిసి ఉంటుంది. మనకు ఉప్పు నీరు ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం బట్టలు వేసేటప్పుడల్లా కంపల్సరీ అయితే ఈ మెస్ అనేది అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ ఫ్లోయింగ్ మనకు తక్కువ ఉన్నప్పుడు వైబ్రేషన్ వస్తూ సౌండ్ వస్తుంది. అప్పుడైతే మనము అర్థం చేసుకొని మెస్ అయితే క్లీన్ చేసుకోవాలి. లేదంటే 1 hour అనేది 2 hours అలా టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. నేనైతే ఆ ట్యాబ్లెట్స్తో పాటు 2 షాంప్స్ కూడా అయితే వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం. నేనైతే బాగా నొరగొచ్చి క్లీన్ అవుతుందనేసి అనుకొని నేనైతే వేసుకుంటున్నాను. ఆ ట్యాబ్లెట్స్ ప్లస్ 2 షాంపులు అయితే వేసాను. టబ్ ఎలా క్లీనింగ్ అవుతుంది అయితే చూద్దాము. ఆ వాటర్తో పాటు కొంచెం మురుగు వస్తుందని అయితే నేను 2 షాంపులు అయితే యాడ్ చేశాను. మనకు ఈ ప్లేయింగ్ వేసి మనకు 8వ నెంబర్ ఉన్నదైతే మనకు టబ్ క్లీనింగ్. ఈ టాప్ లోడ్, ఇది ఫ్రంట్ లోడ్ కూడా సేమ్ ప్రాసెస్. మనకు ఆ ట్యాబ్లెట్స్ అనేది ఫ్రంట్ లోడ్కి, టాప్ లోడ్కి అన్నిటికీ ఒకటే. లిక్విడ్స్లో వేరియేషన్ ఉంటుందేమో కానీ ఈ క్లీనింగ్లో మాత్రం సేమ్ ఒకే 2 in 1 అన్నమాట. అన్నిటికీ అయితే యూస్ చేసుకోవచ్చు. టూ అవర్స్ టైం అయితే మనకైతే తీసుకుంటుంది. 2 hours టైం పడింది. వాటర్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఒక 33 minutes అలా ఉన్నప్పుడు, వాటర్ లోపల ఉన్నప్పుడు మనము ఒకసారి ఆ వాటర్తోనే మొత్తం లోపల ట్యాంక్ అంతా ఒకసారి లైట్గా మనం హ్యాండ్స్తో పూర్తిగా వాష్ చేసుకోవడం బెటర్. అదైతే పూర్తిగా మిషన్ కాబట్టి అయితే ఆ సైడ్ అంతా క్లీనింగ్ అయితే సరిగ్గా చేయదు. ఆ వాటర్తోనే మొత్తం మిక్సప్ చేసి మనం లోపలంతా నీట్గా క్లీన్ చేసి కొంచెం అలా గుద్దేసి వదిలేయడమే. తర్వాత అదృష్టంగా అదే వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. ఈ మెస్ కూడా మనము బట్టలు వేసిన ప్రతిసారి అయితే క్లీన్ చేసుకోవాలి. అది మనకు టెక్నీషియన్స్ అయితే చెప్తారు కదా, అదే అందరికీ తెలిసే ఉంటుంది.
కానీ మనమైతే దీన్ని క్లీన్ చేసుకోకపోతే మాత్రం బట్టలు అయితే మురికైతే వదలవు. ఇదైతే నేను క్లీన్ చేసి ఆల్రెడీ పెట్టాను, కానీ మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేశాను. ఫైనల్ రిజల్ట్ అండి. లైట్గా అయితే డస్ట్ అయితే ఉంది, అదైతే పోలేదు. నేనైతే 6 months పైన అయిపోయింది, క్లీన్ చేయలేదు, అలాగే వేస్తున్నాను. బట్టలు అయితే క్లీన్ కాలేదనేసి మళ్ళీ తర్వాత అయితే నేనైతే అది కొనలేదు. ఆ ట్యాబ్లెట్స్ కూడా వేరే వాళ్ళు యూస్ చేస్తుంటే వాళ్ళ దగ్గర అయితే ఎలా వర్క్ అవుతుందనేసి ఒక 2 ట్యాబ్లెట్లు అయితే తీసుకొచ్చాను. నేను ఇంకొక ట్యాబ్లెట్ కానీ ఎక్స్ట్రా చేస్తుంటే ఇంకొద్దిగా క్లీన్ అయ్యి ఉండేది. పర్వాలేదు, అప్పటికి ఓకే, మనకు బాగానే క్లీనింగ్ అయింది ట్యాంక్ అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 15 days తర్వాత లేదా 10 days తర్వాత మళ్ళీ ఒక 3 years క్లీన్ చేసేస్తే పర్ఫెక్ట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ ఐటమ్స్, మొబైల్స్ కావచ్చు, గీజర్లు కావచ్చు, మిక్సీలు కావచ్చు, ఏసీలు కావచ్చు, అన్ని సర్వీస్కి సంబంధించి మన వీడియోలు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.